హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 31 పాయింట్స్ ఫాల్ అయి 58,191 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 17 పాయింట్స్ డ్రాప్ అయి 17,315 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 105 పాయింట్స్ ఫాల్ అయి 39,178 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ మాట్లాడుకునే ముందు ఇవాళ నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను కదా, ఆల్మోస్ట్ 928 అరౌండ్ రీసెంట్ డేస్ లో వరుసగా కన్సాలిడేషన్ అవుతున్న రూపీ మీన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో టూ మచ్ స్లైడ్ అవుతూ రీసెంట్ టైమ్స్లో 82 లెవెల్స్ వరకు వచ్చి అగైన్ అక్కడి నుంచి ఫర్దర్గా వీక్ అవ్వకుండా కొంత కన్సాలిడేట్ అవుతుండేసరికి ఫర్దర్గా ఈ కన్సాలిడేషన్ ఇంకొంత స్ట్రెంత్ అవుతుందేమో, స్టెబిలిటీ ఉంటుందేమో రూపీలో అనుకుంటే ఇప్పుడు ఆ కన్సాలిడేషన్ నుంచి అగైన్ ఫర్దర్గా వీక్ అవుతూ 82 లెవెల్స్ అబోవ్కు వెళ్తూ ఉండడం, ఇన్ఫాక్ట్ ఇలా వెళ్తూ ఉండడం మార్కెట్ రిలేటెడ్ గా అన్సర్టెనిటీని అయితే ప్లే చేస్తుంది. ఈ అక్టోబర్ 1 నుంచి ఇప్పటి వరకు మీరు చూస్తే ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా బై సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 2200 క్రోర్ అరౌండ్ దగ్గరగా, డిఐఎస్ ఆల్మోస్ట్ 400 క్రోర్ దగ్గరగా ఇద్దరు కూడా బై సైడ్ కనిపిస్తున్నారు. సో ఈవెన్ ఇవాళ బిగ్ ఫాల్ మార్కెట్ లో కనిపించలేదు, కానీ మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ అంతా కూడా వీక్ గానే ఉంది. అవి ఏవేవో చూద్దాం. ప్రెసెంట్ రూపీ వీక్ అవుతుందా? ఇది డెఫినెట్లీ బిగ్ థింగ్ మన ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా. పర్టికులర్లీ ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ ని ఇంపాక్ట్ చేసేది రూపీ ఒక స్టెబిలిటీ. ఇక్కడ మన రూపీ మాత్రమే కాదు, గ్లోబల్ గా ఉంటున్న ఇతర కరెన్సీస్ కూడా వీక్ అవుతున్నాయి. కానీ ఎఫ్ఐఎస్ యొక్క పెట్టుబడులు రావాలంటే ఆ పర్టికులర్ కంట్రీకి సంబంధించిన కరెన్సీలో అట్లీస్ట్ సమ్ సార్ట్ ఆఫ్ స్టెబిలిటీ ఉంటేనే ఎక్కువగా పెట్టుబడులు వస్తాయి, లేదంటే అన్సర్టనిటీ ఉంటుంది ఇన్ఫ్లోస్ లో. అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ యొక్క షార్ట్ పొజిషన్స్ ని మీరు గమనిస్తున్నా వాళ్ళు క్యాష్ లో బై చేస్తున్నారు, మీన్స్ ఈక్విటీ రిలేటెడ్ గా బై పొజిషన్ ఉంది, కానీ ఇంకా కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ యాక్టివిటీలో వాళ్ళు నెట్ సెల్లర్స్ గానే ఉంటున్నారు. ఓవరాల్ డెరివేటివ్స్ లో ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ ని అండ్ ఈక్విటీలో పాజిటివ్ గా మీన్స్ బయింగ్ పొజిషన్స్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రీవియస్ గా చెప్తున్నట్లు ఈ రూపీ వీక్ అవడం ఆగి ఒక దగ్గర స్టేబుల్ అయితే తప్పించి ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా అంత అగ్రెసివ్ ఫ్లోస్ ని మనం మార్కెట్ లో ఎక్స్పెక్ట్ చేయలేం, మార్కెట్ లో చూడలేం. ఫస్ట్ థింగ్ ఇది. సెకండ్ ది క్రూడ్ ఆయిల్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్. రీసెంట్ టైమ్స్ లో వస్తున్న మల్టిపుల్ అప్డేట్స్. ఎగ్జాంపుల్ ఓపీఈసీ ప్లస్ వాళ్ళు ప్రొడక్షన్ ని కట్ చేశారన్నప్పటి నుంచి కూడా లాస్ట్ వీక్ లో ఆల్మోస్ట్ $11 పర్ బ్యారెల్ దగ్గరగా క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరిగాయి. అసలు రూపీ వీక్ అవుతూ ఉండడం అండ్ క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరుగుతూ ఉండడం, వీటికి తోడుగా డాలర్ ఇండెక్స్ ప్రీవియస్ గా 110 దగ్గర ఉండేది, కానీ ఇప్పుడు అది 112 దగ్గరికి వెళ్ళిపోయింది. సో డాలర్ ఇండెక్స్ పెరుగుతూ రూపీ వీక్ అవుతూ క్రూడ్ ఆయిల్ ప్రైజులు కూడా పెరుగుతూ, ఇవన్నీ కూడా ఇండియన్ మ్యాక్రో ఎకనామిక్ డేటా ప్రకారం చూసినప్పుడు గుడ్ థింగ్స్ లా కనిపించావు. బట్ ఈ అప్డేట్స్ అన్నింటిలో కల్లా మనం క్లోజ్ గా ట్రాక్ చేయాల్సిందైతే డాలర్ రూపీ మూని. అండ్ ఇది స్టెబిలైజ్ చేయడానికి డెఫినెట్లీ ఆర్బీఐ వాళ్ళు రంగంలో దిగుతారు, కానీ అది కొంతవరకే. తర్వాత మార్కెట్ ఫోర్సెస్ కే మోస్ట్లీ ఆర్బీఐ వాళ్ళు వదిలేస్తారు. సరే, మ్యాక్రో ఎకనామిక్ డేటా ఎలా ఉంది, మరి కంపెనీస్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయంటే అది కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. బికాస్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన డేటానే మాట్లాడుకుందాం. టైటాన్ వాళ్ళు 18% గ్రోత్ ని డెలివర్ చేశారు. ఈవెన్ కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా మంచిగా గ్రోత్ ని డెలివర్ చేశారు. సో జ్యువెలరీ స్టోర్స్ బానే ఉన్నాయి. అండ్ ఈవెన్ ఫీనిక్స్ మిల్స్ వాళ్ళు కూడా వాళ్ళ రిలేటెడ్ గా కన్సంప్షన్, స్టోర్ కన్సంప్షన్ ఈ వైరస్ కి ముందుంటున్న దానికంటే 130% పెరిగిందనేలా అప్డేట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాం మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఈవెన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ కూడా బెటర్ గానే డేటాని పబ్లిష్ చేస్తున్నాయి. ఇప్పుడు ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా మంచి డేటానే పబ్లిష్ చేశారు. ఈవెన్ ఆటో సేల్స్ రిలేటెడ్ కూడా మంచి డేటానే పబ్లిష్ అవుతుంది. ఏదైనా ఒక సెక్టార్ వీక్నెస్ లో ఉందా అంటే అది ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్. ప్రీవియస్ గా మ్యారికో వాళ్ళు అండ్ గోద్రేజ్ కన్స్యూమర్ వాళ్ళు నెగిటివ్ గానే చెప్పారు, మా బిజినెస్ అప్కమింగ్ టైమ్స్ లో వీక్ గా ఉంటుందని. ఇప్పుడు కొత్తగా డాబర్ వాళ్ళు కూడా అప్కమింగ్ క్వార్టర్స్ లో వాళ్ళ నెంబర్స్ కొంత వీక్ సైడ్ ఉంటాయని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఎఫ్ఎంసీజీ సైడ్ తప్పించి ఇన్ మోస్ట్ ఆఫ్ ద స్పేసెస్ వాళ్ళ బిజినెస్ డేటా అయితే చాలా స్ట్రాంగ్ గానే ఉంది. సో కంపెనీస్ దగ్గర నుంచి మంచి డేటా వస్తుంది. ఈవెన్ గ్లోబల్ గా యుఎస్ పరంగా తీసుకుంటున్నా ఇప్పటి వరకు మ్యాక్రో డేటా రిపోర్ట్ అవుతున్న మ్యాక్రో డేటాలో సిపిఐ డేటా అండ్ యుఎస్ జీడిపి డేటా తప్పించి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా కానీ ఐఎస్ఎం డేటా కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ సైడే వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డేటా పాయింట్ యుఎస్ ఎఫ్డే వాళ్ళు గమనించేది మోస్ట్లీ సిపిఐ డేటాని అండ్ జాబ్స్ డేటాని. సెప్టెంబర్ నెలలో ఎన్ని జాబ్స్ యాడ్ అయ్యాయన్న డేటా యుఎస్ రిలేటెడ్ గా ఇవాళ వస్తుంది. 532.6 అరౌండ్ వస్తుంది. మార్కెట్ లో ఉంటున్న ఎస్టిమేట్స్ 2,60,000 దగ్గరగా జాబ్స్ యాడ్ అయింటాయని. ఇఫ్ ఇన్ కేస్ 3 lakhs కంటే అబో జాబ్స్ యాడ్ అయింటే, మార్కెట్ ఎస్టిమేట్ చేసిందే 2,60,000, ఇఫ్ ఇన్ కేస్ 3 lakhs కంటే అబో యాడ్ అవుతుంటే ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంటున్నట్టు. మరి అంత స్ట్రాంగ్ ఎకానమీలో ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తారా? డెఫినెట్లీ తగ్గించరు, పెంచుతారనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. కాబట్టి ఎకానమీ పాజిటివ్ గా ఉండే ఈ 3 lakh ఆర్ అబో 3 lakh జాబ్స్ డేటాని మనం నెగటివ్ గా చూడాలి. ఇఫ్ ఇన్ కేస్ 2 lakh ఆర్ 2 lakh కంటే బిలో జాబ్స్ అప్డేట్ అవుతుంటే ఎకానమీ వీక్ గా ఉంటున్నట్టు. అలాంటి వీక్ కండిషన్స్ లో ఫెడ్ వాళ్ళు ఎక్కువగా వడ్డీ రేట్లు పెంచారు కాబట్టి 2 lakh బిలో కానీ జాబ్స్ డేటా అప్డేట్ అవుతుంటే అది మనం పాజిటివ్ గా చూడాల్సి ఉంటుంది. అది వాళ్ళ ఈవినింగ్ అప్డేట్ అవుతుంది. బట్ ఓవరాల్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా మ్యాక్రో డేటా వీక్ గా ఉంది, బట్ కంపెనీస్ బెటర్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి. అండ్ మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ ఈవెంట్ ఇవాళ వచ్చే యుఎస్ జాబ్స్ డేటా. ఇది ఈవినింగ్ అప్డేట్ అవుతుంది. అది అప్డేట్ అవ్వగానే మీకు టెలిగ్రామ్ లో కూడా డేటాను షేర్ చేస్తాను. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన
వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైటాన్ వాళ్ళ Q2 బిజినెస్ అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ బిజినెస్ 18% గ్రో అయింది అంటున్నారు. అందులో మెయిన్ గా డ్రైవ్ చేస్తున్నది జ్యువెలరీ సెగ్మెంట్. వీళ్ళు మెజారిటీ ఆఫ్ రెవెన్యూస్ ని సంపాదించేది అక్కడే అండ్ ఆ సెగ్మెంట్ లోనే స్ట్రాంగ్ గ్రోత్ అయితే సేల్స్ లో కనిపిస్తూ ఉంది. యూజువల్ గా Q1 అండ్ Q2 లో పెద్ద నెంబర్స్ ఉండవు జ్యువెలరీ స్టాక్స్ రిలేటెడ్ గా, బికాస్ ఏవైతే ఈవెంట్స్, ఫెస్టివల్స్ అండ్ మ్యారేజెస్ ఉంటాయో వాటి యొక్క ఇంపాక్ట్ Q3 అండ్ Q4 లోనే కనిపిస్తుంది. ఈవెన్ ఇలాంటి మ్యూటెడ్ క్వార్టర్ లో కూడా జ్యువెలరీ సెగ్మెంట్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ సేల్స్ ని నమోదు చేస్తూ లాస్ట్ 2 ఇయర్స్ ఈ జ్యువెలరీ సెగ్మెంట్ లో వీళ్ళ CAGR గ్రోత్ పరంగా చూస్తే 40% ఉంది. అండ్ ఈ జ్యువెలరీ సెగ్మెంట్ లో యూజువల్ గా గోల్డ్ రిలేటెడ్ గానే మంచి గ్రోత్ కనిపిస్తుంది. కానీ ఈసారి స్టడెడ్ డైమండ్ రిలేటెడ్ గా కూడా బెటర్ మిక్స్ అయితే మీన్స్ బెటర్ గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఈ క్వార్టర్ లో 25 జ్యువెలరీ స్టోర్స్ దగ్గరగా యాడ్ చేశారని అండ్ ఇతర సెగ్మెంట్స్ లో 91 స్టోర్స్ దగ్గరగా టోటల్ గా యాడ్ చేసినట్లయితే అప్డేట్ చేస్తున్నారు. ఇది జ్యువెలరీ సెగ్మెంట్ అండ్ వీళ్ళ వాచెస్ సెగ్మెంట్ 20% ఇయర్ ఆన్ ఇయర్ లో, ఐవేర్ సెగ్మెంట్ 7% అండ్ అదర్ సెగ్మెంట్ 58% ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రో అయిందని ఇలా స్ట్రాంగ్ బిజినెస్ అప్డేట్స్ వీళ్ళు ఇస్తూ ఉండడం. బిజినెస్ ఇలా గ్రో అవుతుందంటే మరి రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఇంప్రూవ్మెంట్ లోనే ఉంటుందని మార్కెట్ ముందుగానే ఎస్టిమేట్ చేస్తూ స్టాక్ ఇవాళ 5% అప్ సైడ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ ఒరాక్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు గ్లోబల్ గా ఈ ఆటో సెక్టార్ రిలేటెడ్ ఉన్న వైడ్ రేంజ్ కాంపోనెంట్స్ ని మీన్స్ విడిభాగాల్ని తయారు చేస్తుంటారు అండ్ ఈవెన్ గ్లోబల్ గా సప్లై చేస్తుంటారు. వీళ్ళకి యూరోప్ రీజియన్ లో 4-వీలర్ లైటింగ్ ఉంటుంది కదా, లైక్ ఈ కార్స్ కి లైట్స్ ఉంటాయి కదా, అవి తయారు చేసే ఒక మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఉంది. ఇక్కడ నుంచి కొన్ని మంత్స్ బ్యాక్ ఆల్మోస్ట్ ఏప్రిల్ లో మేము ఆ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని సెల్ చేస్తున్నాం. ఆ టైమ్స్ లోనే యూరోప్ రిలేటెడ్ గా అన్సర్టనిటీ ఉంది. అలా అన్సర్టనిటీ ఉంటున్న రీజియన్స్ లో వాళ్ళ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని సెల్ చేస్తూ మనీని రేస్ చేసి అలా వస్తున్న మనీతో వీళ్ళ డెట్ ని కంప్లీట్ గా క్లియర్ చేసుకుంటారనేలా ప్రీవియస్ గా స్టేట్మెంట్ చేశారు ఏప్రిల్ అరౌండ్. దాంతో స్టాక్ పెరిగింది ఆ రోజు. కానీ ప్రీవియస్ గా ఏ వాల్యుయేషన్ లో అయితే సెల్ చేస్తా అన్నారు ఆల్మోస్ట్ 600 మిలియన్ యూరోస్ కి సెల్ చేస్తా అన్నారు లాస్ట్ టైం ఏప్రిల్ లో. కానీ ఇప్పుడు వాళ్ళు 600 మిలియన్ యూరోస్ కాదు 520 మిలియన్ యూరోస్ కి మేము సెల్ చేయగలం, బికాస్ యూరోప్ లో ఉంటున్న అన్సర్టనిటీతో వాల్యుయేషన్ ఆ కంపెనీ రిలేటెడ్ గా డౌన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 80 మిలియన్ యూరోస్ దగ్గరగా వాల్యుయేషన్ లో డ్రాప్ కనిపించిందని. అండ్ ఈవెన్ ఇలా వస్తున్న డబ్బుల్లో కూడా 520 మిలియన్ యూరోస్ లో కూడా 51 మిలియన్ యూరోస్ దగ్గరగా ఒక లిటిగేషన్ రిలేటెడ్ గా కంపెన్సేషన్ వీళ్ళు పే చేయాల్సి ఉందని వీళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం. లాస్ట్ టైం మార్కెట్ లో యూరోప్ లో ఉన్న మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ సెల్ చేస్తారు, కంప్లీట్ గా డెట్ ని జీరో చేసుకుంటారని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు చెప్తున్న క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే వీళ్ళ ఎంటైర్ డెట్ జీరో అవ్వదు. కాబట్టి ఆన్ కంపారిజన్ విత్ ఏప్రిల్ అప్డేట్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అప్డేట్స్ మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటూ స్టాక్ ఇవాళ 7% దగ్గరగా డౌన్ సైడ్ క్లోజ్ అయింది. నెక్స్ట్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రిలేటెడ్ గా అప్డేట్ మాట్లాడుకునే ముందు ఐ థింక్ లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి వీళ్ళ రిలేటెడ్ గా మల్టిపుల్ బిజినెస్ అప్డేట్స్ వస్తున్నాయి. లైక్ ఒక టైంలో వీళ్ళ డ్రోన్ బిజినెస్, వీళ్ళ అండర్ లో డ్రోన్స్ రిలేటెడ్ గా ఒక కంపెనీ ఉంది నియో స్కై లిమిటెడ్, వాళ్ళ రిలేటెడ్ గా అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ కామర్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి కోకో బ్లూ రీటైల్ అనే ఒక కంపెనీ ఉంది, వాటి రిలేటెడ్ గాను అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఫిన్టెక్ స్పేస్ రిలేటెడ్ గాను వీళ్ళకి బిజినెస్ ఉంది. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్, ఈవీ స్పేస్ లో పర్టికులర్లీ 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో రివోల్ట్ మోటార్స్ అనే నేమ్ విన్నారా, దీని రిలేటెడ్ గా అయితే లాస్ట్ 1.5 ఇయర్స్ నుంచి మల్టిపుల్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో రివోల్ట్ మోటార్స్ రిలేటెడ్ గా రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 33.84% వాటాని హోల్డ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అప్డేట్ ఆ 33.84% నియర్లీ 34% వాటా నుంచి కంప్లీట్ గా ఆ కంపెనీని నియర్లీ 100% వాటాని ఆ కంపెనీలో ఎక్వైర్ చేయబోతున్నారని రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. ఆటో సెక్టార్ లో ఉంటున్న ఫెడరేషన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్న డేటా ప్రకారం 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ వెరీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. రీసెంట్ డేటా ప్రకారం ఆల్మోస్ట్ 51,784 ఎలక్ట్రిక్ వెహికల్స్ 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గరగా సేల్ అయ్యాయి. అది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ తో కంపేర్ చేస్తే 211% గ్రోత్ ఉంటున్నట్టు. ఈ 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్ క్రౌడెడ్ గా ఉంటున్న గ్రోత్ కూడా అదే రేంజ్ లో ఉంటూ ఉండడం ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లేయర్స్ కి అడ్వాంటేజ్ ఇస్తుంది. కాబట్టి అలా స్పేస్ లో ఆల్రెడీ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న రివోల్ట్ మోటార్స్ రిలేటెడ్ గా 100% స్టేక్ అక్విజిషన్ చేస్తున్నారనగానే స్టాక్ ఇవాళ ఇంట్రాడే లో ర్యాలీ అవుతూ 8% పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ ఫ్రెండ్స్ ఇవాల్టి బుక్ సజెషన్ బెంజమిన్ గ్రహం గారు రాసిన ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. ఈ బుక్ రికమెండేషన్స్ మీరు చాలా చోట్ల వినే ఉంటారు, బికాస్ ఇది స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఇందులో యాజ్ అన్ ఇన్వెస్టర్ మనం మనీ పెడుతున్నప్పుడు స్టాక్స్ వెనకుంటున్న కంపెనీస్ లో మనం ఏం చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టర్ ఒక సైకాలజీ ఎలా స్టాండర్డ్ గా ఉండాలి, అండ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీతో మన ప్రాబబిలిటీని ఇన్వెస్ట్మెంట్ లో ఎలా పెంచుకోవాలి, వీటి గురించి చాలా చక్కగా ఈ బుక్ లో వివరించారు. ఈ ఎంటైర్ బుక్ ఒక తెలుగు ఆడియో సమరీని మనం కూకు FM యాప్ లో వినొచ్చు. 399 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి గుజరాత్ ఇంద్రా
హైదరాబాద్ ఫెసిలిటీ రిలేటెడ్ గా, మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 2019 లోనే వార్నింగ్ లెటర్ ఉంది యుఎస్ఎఫ్డే వాళ్ళ దగ్గర నుంచి. వార్నింగ్ లెటర్ అంటే మనకు తెలుసు అది ఒక నెగిటివ్ థింగ్. ఏదైనా ఫార్మాకి యుఎస్ఎఫ్డే వాళ్ళు వార్నింగ్ లెటర్ ఇస్తున్నారంటే, అలాంటి ఆ వార్నింగ్ లెటర్ ని అప్కమింగ్ ఇన్స్పెక్షన్స్ లో వీళ్ళు లిఫ్ట్ చేసుకోగలరని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. దాని రిలేటెడ్ గా సేమ్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీకి రీసెంట్ గా ఇన్స్పెక్షన్స్ జరిగాయి. 3 అబ్జర్వేషన్స్ అగైన్ యుఎస్ఎఫ్డే వాళ్ళు ఇచ్చారు. మార్కెట్ అనుకుంది ఆ 3 అబ్జర్వేషన్స్ స్మాల్ అప్డేట్స్ ఏమో అని, కానీ ఇవాళ అసలు అబ్జర్వేషన్స్ ఏంటని పబ్లిక్ వస్తున్న డేటా ప్రకారం ఆ అప్డేట్స్ ని గమనిస్తున్నప్పుడు అవి ఈజీగా రిజాల్వ్ అయ్యే ఇష్యూస్ కాదు. అబ్జర్వేషన్స్ క్రిటికల్ గా కనిపిస్తుండడం ఇక ఫర్దర్ గా ఈ వార్నింగ్ లెటర్ కంటిన్యూ అవుతుందని మార్కెట్ ఎస్టిమేట్ చేస్తూ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. సిమిలర్ గానే బయోకాన్ రిలేటెడ్ గా ఇక్కడ యుఎస్ఎఫ్డే వాళ్ళు కాదు, యూరోపియన్ రెగ్యులేటర్స్ వాళ్ళు వీళ్ళ ఏపీఐ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఇన్స్పెక్షన్ చేశారు. ఇన్స్పెక్షన్ చేసి స్మాల్ అప్డేట్స్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇచ్చింది ఒకే ఒక అబ్జర్వేషన్, అది మేజర్ కేటగిరీ అబ్జర్వేషన్. అది చిన్న అబ్జర్వేషన్ కాదు, ఒక బిగ్ అబ్జర్వేషన్ అనేలా మార్కెట్ లోకి ఫ్లో అవుతున్న డేటా. యూజువల్ గా ఇలా ఇన్స్పెక్షన్స్ జరిగినప్పుడు అబ్జర్వేషన్ కామన్ గా వస్తూనే ఉంటాయి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి. బట్ అవి ఎలాంటి అబ్జర్వేషన్స్, లైక్ డేటా ఇంటిగ్రిటీ ఉందా, ఆర్ ఇస్తున్న అబ్జర్వేషన్స్ లో కాంప్లెక్సిటీ ఎక్కువగా ఉందా, అబ్జర్వేషన్స్ ని ఫార్మా కంపెనీ ఎంత టైం లో రిజాల్వ్ చేసుకోగలదు. ఈ ఎస్టిమేట్స్ తోనే మార్కెట్ రెగ్యులేటర్స్ ఇస్తున్న అబ్జర్వేషన్స్ కి స్టాక్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. అలా బయోకాన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక మేజర్ అబ్జర్వేషన్ యూరోపియన్ రెగ్యులేటర్స్ దగ్గర నుంచి వస్తుండడం వీళ్ళ ఏపీఐ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీకి స్టాక్ ఇవాళ నియర్ టు 3% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో డేటా అయితే అప్డేట్ అవుతుంది. ఎంటైర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్పేస్ 14% దగ్గరగా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో గ్రో అవుతుంటే, అందులో ప్రైవేట్ ప్లేయర్స్ అంత పెద్దగా గ్రో అవ్వలేదు. 4% వాళ్ళ దగ్గర గ్రోత్ కనిపిస్తుంది అని మంత్ ఆన్ మంత్. సో ఎంటైర్ లైఫ్ ఇన్సూరెన్స్ స్పేస్ లో స్ట్రాంగ్ గా గ్రో అయింది అయితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి వాళ్ళు మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో 14% అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 35% దగ్గరగా సెప్టెంబర్ లో ప్రీమియం డేటా అయితే వీళ్ళ దగ్గర కనిపిస్తుంది. వెరాస్ హెచ్డిఎఫ్సి వాళ్ళ దగ్గర నుంచి 5% గ్రోత్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ దగ్గర నుంచి 0.7% డిప్ కనిపిస్తూ ఉంటే, మ్యాక్స్ లైఫ్ వాళ్ళది 17% మంత్ ఆన్ మంత్ లో గ్రోత్ అండ్ ఎస్బీఐ వాళ్ళది 8% డ్రాప్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ సెప్టెంబర్ ప్రీమియం సెగ్మెంట్ లో అప్డేట్ అవుతూ ఉంది. ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ప్రెసెంట్ సీఈఓ కొనసాగుతున్న ప్రశాంత్ కుమార్ గారు అనదర్ 3 years కి ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా ఎండి అండ్ సీఈఓ బాధ్యతల్ని కంటిన్యూ చేయబోతున్నారనేలా ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ రిలేటెడ్ గా ఒక బిగ్ అప్డేట్ కనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ హిస్టరీ సెబీ వాళ్ళు ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన బ్రిక్ వర్క్ వాళ్ళకి సంబంధించి బ్రిక్ వర్క్ రేటింగ్ ఏజెన్సీ బిజినెస్ ని క్లోజ్ చేయమని ఆర్డర్ చేస్తున్నారు. టోటలీ ఇండియాలో 7 సెబీ రిజిస్టర్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. క్రిసిల్, కేర్, ఇక్రా, ఫిచ్, ఇన్ఫోమెట్రిక్ రేటింగ్ అండ్ ఈ బ్రిక్ వర్క్ రేటింగ్. అండ్ ఈ రేటింగ్ ఏజెన్సీస్ చేసేది ఏంటి, దీని రిలేటెడ్ గా ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది. బట్ ఇన్ సింపుల్ టర్మ్స్, ఎవరైనా ఒక కంపెనీకి సంబంధించి మనీని రైజ్ చేయాలనుకున్నప్పుడు ఈక్విటీ ద్వారా రైజ్ చేయొచ్చు, ఆ డెట్ రూట్ లో మీన్స్ వాళ్ళ బాండ్స్ ద్వారా కూడా రైజ్ చేయొచ్చు. ఆ కంపెనీ ఎంత క్వాలిటీగా బిజినెస్ ని చేస్తుంది అండ్ వాళ్ళు ఇష్యూ చేస్తున్న బాండ్స్ ఇన్వెస్టర్స్ కొంటే వాళ్ళ మనీ తిరిగి రావడానికి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, ఆ ఛాన్సెస్ ని వీళ్ళు రేటింగ్ ద్వారా చెప్తారు. లైక్ స్కూల్లో మనకి గ్రేడ్స్ వస్తుంటాయి కదా, ఏ, బిసి, ఈవెన్ ఏ లో కూడా A+ అని, ఇలా రేటింగ్స్ నిస్తూ ఆ బాండ్స్ ఒక క్వాలిటీని చెప్పే ప్రయత్నం చేస్తారు. అండ్ సెబీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నది, ప్రీవియస్ గా మల్టిపుల్ కేసెస్ లో లైక్ భూషణ్ స్టీల్ విషయంలో కానీ, గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ విషయంలో కానీ, అండ్ గ్రేట్ ఈస్టర్న్ ఎనర్జీ కార్పొరేషన్ విషయంలో కానీ, ఇలా మల్టిపుల్ కంపెనీస్ విషయంలో వాళ్ళు సరైన టైంలో యాక్ట్ చేసి వాళ్ళ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ని వీళ్ళు వాల్యూ చేయలేకపోయారని, అండ్ దీని రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళని సెబీ వాళ్ళు చేసిన జాయింట్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళకి ఒక ప్రాపర్ రిస్క్ ట్రాకింగ్ మెకానిజమే లేదు. అలా లేని క్రెడిట్ రేటింగ్ వాళ్ళకి లైసెన్స్ ని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదని, యూజువల్ గా క్రెడిట్ రేటింగ్ వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తుంటే ఫైన్స్ ని విధిస్తారు. ఈవెన్ బ్రిక్ వర్క్ వాళ్ళపై కూడా ప్రీవియస్ గా 1 crore ఫైన్ ని విధించారు. కానీ ఈవెన్ అవి వర్క్ అవ్వకపోతూ ఉండడం, కంప్లీట్ గా మీ బిజినెస్ ని వైండ్ అప్ చేయమని బ్రిక్ వర్క్ క్రెడిట్ రేటింగ్స్ వాళ్ళకి సెబీ వాళ్ళైతే ఆదేశాలని ఇచ్చారు. సో బ్రిక్ వర్క్ వాళ్ళని పక్కన ఉంచితే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం డెఫినెట్లీ పాజిటివ్ థింగ్. బికాస్ దీంతో ఇతర క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఈసారి ఎప్పుడైనా ఒక బాండ్ రిలేటెడ్ గా వాళ్ళ క్రెడిట్ రేటింగ్ ఇస్తున్నప్పుడు డెఫినెట్లీ సెబీ వాళ్ళు ఇస్తున్న ఈ ఆర్డర్ ని మైండ్ లో పెట్టుకుంటాయి. కాబట్టి మోస్ట్లీ ఇతర క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్మాల్ క్యాప్ స్టాక్ అయిన ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ వాళ్ళు 194 crore విలువ చేసే ఆర్డర్ ని మహారాష్ట్రలోని జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా గెలుచుకున్నారని అప్డేట్ చేస్తూ ఉండడం, అండ్ ఈ ఎంటైర్ ఆర్డర్ ఒక ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ 24 months లో కంప్లీట్ అవుతుందని, ఆల్మోస్ట్ 860 crore మార్కెట్ క్యాపిటల్ ఉండే కంపెనీకి 194 crore ఇలాంటి బిగ్ ఆర్డర్ వస్తూ ఉండడం, స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో నియర్ టు 9% దగ్గరగా పాజిటివ్ గా ఎండ్ అయింది. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ రిలేటెడ్ గా నియర్లీ 1 million షేర్స్ మీన్స్ 10 lakh షేర్స్ దగ్గరగా ఒక లార్జ్ ట్రేడ్ లో ఎక్స్చేంజ్ అయ్యాయని బ్లూంబర్గ్ వాళ్ళ దగ్గర నుంచి అయితే అప్డేట్ కనిపిస్తుంది. ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఇది బ్లాక్ డీల్ ఆర్ బల్క్ డీల్ లో ఇది ఇంట్రెస్టింగ్ నేమ్స్ కనిపిస్తున్నా, అది ఎండ్ ఆఫ్ ద డే మనకి ఎన్ఎస్సి వెబ్సైట్ లో అప్డేట్ అవుతుంది. అలాంటి నేమ్స్ ఇంట్రెస్టింగ్ నేమ్స్ ఉంటుంటే ఆ డేటాని కూడా నేను మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ ఫీనిక్స్ మిల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ వైరస్ రాకముందుంటున్న బిజినెస్ Q2 FY20 నెంబర్స్ ని ఇప్పుడుంటున్న నెంబర్స్ తో కంపేర్ చేస్తూ వీళ్ళు చెప్తున్నది, వీళ్ళ
కన్సంప్షన్స్, వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా ఉంటున్న కన్సంప్షన్ ఆల్మోస్ట్ 130% దగ్గరగా ఇంప్రూవ్ అయిందని. బట్ ఓవరాల్ కన్సంప్షన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తుంటే ఫ్లాట్ గా ఉంటున్నాయి. ఈవెన్ అది కూడా గుడే, బికాస్ లాస్ట్ టైం మంచి డేటా వచ్చింది వీళ్ళకి. దాంతో కంపేర్ చేసిన ఫ్లాట్ నెంబర్స్ ని మెయింటైన్ చేస్తుండడం పాజిటివ్. బట్ ఈవెన్ వైరస్ కి ముందుంటున్న డేటాతో కంపేర్ చేస్తుంటే వెరీ స్ట్రాంగ్ డేటా వస్తుందని వీళ్ళు అప్డేట్ చేస్తుండడం. అండ్ వీళ్ళ హాస్పిటాలిటీ సెగ్మెంట్ రిలేటెడ్ గా మీన్స్ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న హోటల్ బిజినెస్ లో రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్ జూలైలో 8,900 అరౌండ్ ఉంది, ఆగస్ట్ లో 9,500 అరౌండ్ ఉంది, కానీ ఇప్పుడు సెప్టెంబర్ లో 11,200 అరౌండ్ ఉందని. అండ్ ఆక్యుపెన్సీ కూడా లాస్ట్ 3 కన్సిక్యూటివ్ మంత్స్ నుంచి 81% నుంచి 86 అండ్ 85% లో ప్రెసెంట్ మెయింటైన్ అవుతుందనేలా వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా చేస్తున్న ఈ అప్డేట్స్ స్టాక్ ఇవాళ ఇలా మూవ్ అయింది. నెక్స్ట్ ఈక్విటా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వీళ్ళ రిలేటెడ్ గా నెగిటివ్ డేటా ఏదైనా ఉందా అంటే లాస్ట్ బిజినెస్ అప్డేట్ లో వీళ్ళ కాసా 51.74 అని చెప్పారు, కానీ ఇప్పుడు తగ్గుతూ 48.13 కి వచ్చింది. ఇది తప్పించి రెస్ట్ ఆఫ్ ద డేటా అంతా పాజిటివ్ గా ఉంది. పర్టికులర్లీ వీళ్ళ డిపాజిట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 20% అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కంపారిజన్ లో 6.5%. అండ్ వీళ్ళ లోన్ గ్రోత్ ఆన్ క్వార్టర్ బేసిస్ 5% ఇంప్రూవ్ అవుతుంటే ఇది ఇంపార్టెంట్ గా గమనించాలి. రీటైల్ టర్మ్ డిపాజిట్స్ 8.2% పెరిగాయి అండ్ బల్క్ టర్మ్ డిపాజిట్స్ 30.85% క్వార్టర్ బేసిస్ లో పెరుగుతున్నాయి. ఇలా పెరుగుతున్నప్పుడు టర్మ్ డిపాజిట్స్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కరెంట్ అకౌంట్ కంటే ఈవెన్ సేవింగ్స్ అకౌంట్ కంటే ఎక్కువ వడ్డీ వస్తుంది కాబట్టి కాస్ట్ ఆఫ్ ఫండ్స్ పెరగాలి. కానీ వీళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లాస్ట్ టైం 6.2 ఉంటే ఈసారి 6.25% అవుతూ ఉండడం కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఓవరాల్ వీళ్ళు అప్డేట్ చేసిన బిజినెస్ లో కూడా ఎక్సెప్ట్ కాసా డేటా రెస్ట్ అంతా కూడా పాజిటివ్ గా ఉంది. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ కి వెళ్తుంటే 17,270 ఇవాళ సపోర్ట్ దగ్గరికి ఏం వెళ్ళలేదు, ఇంకా ఫాల్ అయింది. ఇవాళ సపోర్ట్ రెస్పెక్ట్ ఏం చేయలేదు. బట్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తున్నప్పుడు ఓపెనింగ్ దగ్గర నుంచి అండ్ సెకండ్ హాఫ్ లో కూడా మనకి ఫేస్ చేసిన రెసిస్టెన్స్ జోన్ 17,330. సో రెసిస్టెన్స్ అయితే వర్క్ అయింది, కానీ సపోర్ట్ ఇవాళ వర్క్ అవ్వలేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 38,920 అండ్ రెసిస్టెన్స్ 39,330. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చేయండి నిన్నటి సెషన్ లో అనుకున్నట్టు 17,000 to 17,500 ఈ రేంజ్ బిట్వీన్ లోనే స్టిల్ ఇంకా వీక్లీ అండ్ మంత్లీ కాంట్రాక్ట్స్ లో డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి 17,500 అప్ సైడ్ అండ్ 17,000 ఆన్ డౌన్ సైడ్ ఈ జోన్ ని మనం ఇంపార్టెంట్ రేంజ్ గా అప్కమింగ్ డేస్ లో మార్కెట్ లో గమనించొచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.